హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాత్రికి రాత్రే మన భారతదేశంపై విధించిన టారిఫ్లన్నిటినీ తగ్గించేశారు. ఇప్పటి వరకు మన దేశంపై 50% ఆఫ్ టారిఫ్లు అమలవుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు 18% టారిఫ్లు మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి. ఇవి జనరల్గా అన్ని దేశాలపై విధించే టారిఫ్లే కాబట్టి వీటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 50% నుంచి మనకు 18%కు తగ్గిందంటే ఇది చాలా చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో కొన్ని కీలక అంశాలను సైతం జోడించారు. అదేమిటంటే మోదీ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేస్తూ వచ్చారు. కానీ భవిష్యత్తులో ఈ ఆయిల్ కొనుగోళ్లపై మేము చాలా వరకు తగ్గించుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అమెరికా రిజర్వ్స్ నుంచి $500 బిలియన్ విలువైన ఎనర్జీ రిసోర్స్ను సైతం తాము కొంటామని మోదీ హామీ ఇచ్చారు. తద్వారా అమెరికాకు ఇది చాలా మేలు జరుగుతుంది అనే విధంగా ట్రంప్ ప్రకటన చేశారు. ఇందువల్లనే మేము ఈ టారిఫ్లను తగ్గించాం. అంతేకాకుండా రాబోయే వారాల్లో మేము ట్రేడ్ డీల్ను సైతం ఏర్పాటు చేసుకుంటాం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం అనే విధంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు కొన్ని కీలక డౌట్స్ను లేవనెత్తుతూ ఉన్నాయి. అదేమిటంటే మోదీ ట్రంప్కు లొంగిపోయారా, ఆ దేశం చెప్పినట్టే వింటూ ఉన్నారా, మీరు రష్యా నుంచి ఎనర్జీస్ ఎందుకు కొనడం లేదు, అమెరికా దగ్గర మీరు వ్యాపారాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అనే విధంగా చాలామంది ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, నిజంగానే మోదీ ట్రంప్కు తలొగ్గారా, లేకపోతే అమెరికా చేసిన ప్రకటనను మనం ఏ విధంగా చూడాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతానికైతే అమెరికా మన దేశంపై టారిఫ్లను తగ్గించడానికి ముఖ్య కారణం ఒకటి, రష్యా నుంచి మనం ఆయిల్స్ను తగ్గించుకుంటామని హామీ ఇచ్చాం. నిజానికి 2022 ముందు వరకు మనం రష్యాతో 1 to 2% ఆయిల్ను మాత్రమే కొన్నాం. కానీ ఆ తర్వాత దీని సంఖ్యను విపరీతంగా పెంచేసాం. గతేడాది అంటే 2025లో మనం 1.8 బిలియన్ బ్యారెల్స్ పర్ డేగా ఆయిల్ను కొంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అది 1 బిలియన్ బ్యారెల్కు మాత్రమే తగ్గిపోయింది. అంటే దాదాపు 0.8 బిలియన్ బ్యారెల్లను మనం తగ్గించుకున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో రాజకీయ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. అందువల్లనే మనం మెల్లిమెల్లిగా రష్యా నుంచి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ను తగ్గిస్తూ వచ్చాం. రష్యా మనకు డిస్కౌంట్ రూపంలో ఆయిల్ను సప్లై చేస్తామని ఒప్పుకున్నా కూడా మన దేశానికి ఎక్కడ నష్టం వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం మెల్లిమెల్లిగా తగ్గిస్తూ వచ్చాం. ముఖ్యంగా అమెరికా మన దేశంపై టారిఫ్లను విధించనంత కాలం మనం ఎక్కువగానే ఇంపోర్ట్ చేసుకుంటూనే వచ్చాం. కానీ ఎప్పుడైతే అమెరికా మన దేశంపై టారిఫ్లను విధించిందో అప్పటి నుంచే మన దేశానికి కొన్ని రంగాల్లో నష్టం చేకూరుతుంది అనే ఉద్దేశంలో భాగంగానే మనం ఈ పని చేస్తూ వచ్చాం. ముఖ్యంగా మనకు రష్యాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది వేరుగా చూసినా కూడా ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కడా కూడా ఫ్రెండ్షిప్ అనేది ఉపయోగపడదు. పరస్పర అవసరాల రీత్యా మాత్రమే ఇటువంటి లావాదేవీలు జరుగుతాయి అన్నది మాత్రం ఎకనామిక్స్లో ఒక కీలక సూత్రంగా భావించాలి. మన దేశం ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేసింది అంటే ఆ దేశం ఇతర దేశాలు ఏవి ఇవ్వనంత డిస్కౌంట్ మన దేశానికి ఇచ్చింది. 30% వరకు ఆయిల్పై డిస్కౌంట్ ఇవ్వడం వల్లనే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నా కూడా అంత తక్కువగా ఆయిల్ రాదు. కాబట్టి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత అమెరికా మన దేశంపై ఈ టారిఫ్లను విధించడంతో మన దేశానికి ఈ డిస్కౌంట్ ఇచ్చినా కూడా అంతగా లాభం లేకుండా పోతుంది. అందువల్లనే మనం ఇప్పుడు రష్యా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ కొనుగోలు చేసేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మనం ఇక్కడ డోర్లు తెరవాలి, తద్వారా అమెరికా తన వస్తువులన్నిటినీ ఇక్కడ అమ్మేసుకోవాలి అని భావించింది. కానీ మన దేశం అందుకు అస్సలు ఒప్పుకోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన దేశంలోని రైతులకు ఎక్కడ నష్టం రాకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ విషయంపై కఠిన నిర్ణయంతో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అమెరికా నుంచి మనం కనుక ఈ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు నష్టపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో నిత్యావసరాల పంటలు చాలా ఎక్కువగా పండుతూ ఉన్నాయి.
వరి, ధాన్యం, మినుములు ఇలాంటి తృణధాన్యాలు అన్నీ కూడా మన దేశంలోనే పండుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడి ప్రజల అవసరాలకు ఇవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా మనం ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాం. సో దీన్ని బట్టి చూసుకున్నా కూడా మన దేశంలో ఇవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ అమెరికా నుంచి మనం వీటిని దిగుమతి చేసుకుంటే ఖచ్చితంగా మన దేశంలోని రైతులే నష్టపోతారని చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ టమోటా దిగుమతి చాలా ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వాటి ధర ఉన్న పలంగా పడిపోతుంది. 40 రూపాయలు కేజీ ఉన్న టమోటా ధరలు జస్ట్ 1 రూపాయి 2 రూపాయలకే పడిపోయిన గతాన్ని సైతం మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని రైతులు రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు డోర్లు తెరవకుండా ఉండాలి. ఇదే విషయాన్ని మనం ఆ దేశానికి స్పష్టంగా చెప్పేశాం. మీ ఉత్పత్తులను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. అదే కనుక జరిగితే మా దేశంలోని రైతులకు ఇది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది అని మోదీ ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పింది. సో త్వరలోనే జరగబోయే ట్రేడ్ డీల్స్లో ఇది ఉంటుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మోదీ ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు అమెరికా నుంచి మనం $500 బిలియన్ విలువ కలిగిన ఎనర్జీస్, పెట్రోల్ కానీ లేదంటే ఇతరత్ర ఎనర్జీస్ విషయంలో మనం కొనుగోళ్లు చేస్తామని కూడా హామీ ఇచ్చాం. తద్వారా ఆ దేశం నుంచి పెట్రోల్ లేదంటే ఇతర ఉత్పత్తులను మనం కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా రష్యానే కాకుండా ఇతర దేశాల నుంచి ఎక్కడ మనకు తక్కువ ధరలకు పెట్రోల్ అవైలబిలిటీ ఉంటే అక్కడ మనం కొనుగోలు చేస్తాం. ఇందులో ఎటువంటి సంశయము లేదని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే అమెరికా అండ్ భారత్ మధ్య ఇన్నాళ్ళు కొనసాగిన ట్రేడ్ వార్ ఇప్పుడు ముగింపు పలకబోతోంది. తద్వారా భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఆర్థిక సత్సంబంధాలు మరింత మెరుగవుతాయి. సో మొత్తంగా చూసుకుంటే మన భారతదేశం ట్రంప్కు ఎక్కడ తలొగ్గలేదు. మనకు కావాల్సిన నిర్ణయాల్లో మనం చాలా కఠినంగానే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు ఎక్కడ లొంగిపోలేదు. ఎక్కడైనా కానీ వాణిజ్య డీల్స్ అంటే కొన్నిసార్లు మనం తగ్గాల్సి ఉంటుంది, కొన్నిసార్లు అవతలి వాళ్ళు తగ్గాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ రీసెంట్గా జరిగిన ఇండో యూరోపియన్ ట్రేడ్ డీల్లో భాగంగా మన భారతదేశం ఇంపోర్టెడ్ కార్లపై 100% ఉన్న టారిఫ్లను 40%కు తగ్గించింది. తద్వారా మన దేశంలో తయారవుతున్న టెక్స్టైల్ పరిశ్రమకు యూరోపియన్ యూనియన్లో 0% టారిఫ్లను విధించేలా చర్యలు తీసుకుంది. ఈ విధంగా మన దేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పెరుగుతుంది కాబట్టి కార్ల విషయంలో కొద్ది వరకు కాంప్రమైజ్ అయ్యామనే చెప్పుకోవచ్చు. ఈ విధంగానే వాళ్ళకు మేలు చేకూర్చేలా ఒక అంశం ఉంటుంది, మనకు మేలు చేకూర్చేలా మరో అంశం ఉంటుంది. ఓవరాల్గా ఎవరికి ఎక్కువ మేలు చేకూరుతుంది అనే విషయంపైనే ఈ డీల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అమెరికాలోని ప్రభుత్వ అధినేతలే ఈ విషయంలో ఒక కీలక ప్రకటన చేశారు. భారత్ కంటే యూరోపియన్ యూనియనే ఎక్కువగా నష్టపోతుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ వార్లో భారత్కి ఎక్కువ లాభం చేకూరేలా ఉంది. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది అని అమెరికా ప్రభుత్వ అధినేతలే చెప్పారంటే మన దేశ డీల్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ట్రంపే గతంలో ఒక వ్యాఖ్య చేశారు, మోదీతో డీల్ను కుదుర్చుకోవడం అంటే చాలా కష్టం, ఆయనతో మనం నెగోషియేట్ చేయలేము, ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఓడిపోతాను అని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. కాబట్టి ఈ విషయంలో కూడా మోదీ ఎక్కడ తగ్గరని చెప్పుకోవచ్చు. తద్వారా మన దేశానికి మేలు చేకూర్చే విధంగానే అమెరికాతో కుదుర్చుకునే ట్రేడ్ డీల్ ఉంటుంది అని మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భవిష్యత్తులో జరిగే డీల్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.